జిల్లా కడియం నర్సరీ రైతులు ఈసారి వినూత్నంగా కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు తెలిపారు. మొక్కలతో కొత్త సంవత్సరానికి గ్రీటింగ్స్ చెబుతూ కూర్చారు. దాంతో మొక్కలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వేలాది స్వదేశీ విదేశీ మొక్కలతో ఈ కూర్పు చేసినట్లు నర్సరీ రైతులు తెలిపారు. ఇక అయోధ్యలో రామాలయం ఓపెనింగ్ టైం దగ్గర పడుతుండటంతో మొక్కలతో రామాలయాన్ని నిర్మించారు. ఈ 2024 అనేది చాలా ప్రత్యేకమైన సంవత్సరం అండి. ఇప్పుడు దాకా గడిచిన సంవత్సరాల కన్నా ఈ 2024లో మనం ఉన్నామంటే మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మన శ్రీరాముని యొక్క మందిరం అలాగే విగ్రహ ప్రతిష్ట ఈ 24లో జరుగుతుందండి. ఈ 2024 చిరస్థాయిగా ఒక హిస్టరీలో ఒక సంవత్సరంగా నిలిచిపోద్దని నేను భావిస్తున్నానండి. అందుకని ఈ 2024 మన శ్రీరాముని యొక్క సంవత్సరం అని చెప్పుకుంటాకే చాలా గర్వకారణంగా ఉంది. మన అయోధ్యలో శ్రీరాముని యొక్క మందిరం విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నందుకు ఈ 2024కి ఈ మొక్కల ద్వారాగా కూర్పుని ఏర్పాటు చేసి వెల్కమ్ 2024 అని ఇక్కడ మొక్కలతో వివిధ రకాల మొక్కలు ఆల్టర్నేంత్రా ఎల్లో, ఆల్టర్నేంత్రా రెడ్, ఆల్టర్నేంత్రా గ్రీను మరియు క్యాజరీనా గ్లూకా అనే మొక్కలతో 2024 కూర్పుని ఏర్పాటు చేసాం. అలాగే వివిధ రకాలతో ఇతర కూర్పులను కూడా మన నర్సరీలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 2024 అనేది చాలా ప్రత్యేకమైన